నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కాపు సామాజిక వర్గంలో మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలతో ఒకంత ఆందోళన, మరికొంత భయము రెండు వ్యక్తమవుతున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక టైంలో మా సామాజిక వర్గానికి చెందిన ఒక నేత సీఎం అయ్యే అవకాశం ఉండకపోతుందా అని దశాబ్దాల పాటుగా ఎదురు చూస్తున్న మాకు పవన్ కళ్యాణ్ గారు మొన్న చేసిన కామెంట్స్ అనేది ఆందోళన కలిగిస్తున్నాయి అంటూ ఏపీ కాపు సామాజిక వర్గము ఒకంత బాధ అనాలా, ఆందోళన అనాలా, ఇక అది అసలు నెరవేరని కలగానే ఉండిపోతుందన్న ఆవేశమా అనేది తెలియట్లేదు అన్న ఒక అసహనాన్ని బయటికి వెలుబుచ్చుతున్నారు. మరి ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఏపీ సీఎంగా ఇక చూడలేమా? 2019లో నేను నిలబడ్డాను, ఏం చేశాను అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మీరు జనసేనకు సంబంధించి వాళ్ళకు సపోర్ట్ ఇవ్వమంటే మేము ఓటేసాం కదా, ఆ ఓటుకి ఇప్పుడు వాల్యూ లేకుండా చేస్తున్నారు అన్న ఒక ప్రశ్నను రెండింటినీ తెర మీద తీసుకొస్తున్నారు. డీటెయిల్స్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకుడు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. ఏంటి కాపు సామాజిక వర్గం ఆందోళన అనాలా, బాధ అనాలా, అసహనం అనాలా, ఇంకా జీవితంలో ఎప్పటికీ వాళ్ళు అనుకున్న కళగానే ఉండిపోతుందన్న ఆవేదన ఎలా చూడాలి? వాస్తవానికి ఏంటంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలలో ఆయన 2019 ఎన్నికలలో నేను ప్రయోగం చేశాను. ఒంటరిగానే సిపిఐ సిపిఎం బిఎస్పి పొత్తులో ఉన్న నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోరాటం నేను సాగించినా కూడా మీరు నన్ను స్వీకరించలేదు, అంగీకరించలేదు. నా నాయకత్వాన్ని నన్ను సైతం 2 నియోజకవర్గాల్లో ఓడించారు. ఆ రోజు పెట్టాం కదా, మీరు ఏం చేశారనే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేసిన తర్వాత ఏమైందంటే, విశ్వాసం కలిగించినప్పుడు ప్రజలలో ఆ విశ్వాసం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తిరస్కరిస్తారు. అవును. ఆ తిరస్కరించినప్పుడు ఏంటంటే మనం ఆ తిరస్కారాన్ని అంగీకరించి తీరాలి. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే తెలుగు ప్రజలు ధిక్కరించారా, లేకపోతే తెలుగు ప్రజలు వద్దనుకున్నారా అంటే, మీకు 1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారిని కూడా మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో ఓడించారు. అవును. తిరస్కరించడమే, ఎందుకంటే విశ్వాసం కలిగించలేదు కాబట్టి తిరస్కరించారు. అట్లా మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా సాక్షాత్ ఆయన కూడా 1982 ఎన్నికలు ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఆయన జీవితంలో మళ్ళీ తిరిగి ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గానికి ఆయన వెళ్ళనే లేదు. కుప్పం నియోజకవర్గాన్ని నేను నియోజకవర్గంగా చేసుకున్నారు. సరే, మరి వైఎస్ విజయలక్ష్మి గారిని విశాఖ లోక్సభకు తీసుకొచ్చి నిలబెడితే అక్కడ కూడా ప్రజలు తిరస్కరించారు. ఆవిడని వాళ్ళు అంగీకరించలా. ఎందుకు రీసెంట్గా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని, ప్రజెంట్ ముఖ్యమంత్రిని ఇద్దరిని వేరే వేరే చోట్ల పోటీ చేస్తూ ఓడించారు. ఇద్దరు ఒకే నియోజకవర్గంలో పోటీ చేశారు. ఇద్దరు ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తే ఇద్దరిని ఓడించినటువంటి సామాన్యుడు, ఒక సామాన్యుడి చేతిలో వాళ్ళిద్దరు ఓడిపోయారు. అంటే వాళ్ళ విశ్వాసం అక్కడ చొరగం లేదని అర్థం. అంతేగాని ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమంటారంటే, మీరు నన్ను ఆ రోజు అంగీకరించలేదు, మీరు నన్ను ఆ రోజు ఓడించారు, మీరు నా మీద ఆ రోజు మీకు ప్రేమ కలగలేదు, అభిమానం కలగలేదు అనడం నాకు ఒకంత అది రాజకీయ విశ్లేషకులకి చాలా అసహనం కలిగించాయి మాటలు. ఎందుకంటే మిమ్మల్ని సొంతం చేసుకోవడం, మిమ్మల్ని ప్రేమించడం, మిమ్మల్ని అభిమానించడం అంటే ఏంటంటే, మీరు పూర్తి స్థాయిలో మీరు ఆ విశ్వాసాన్ని కలిగించినప్పుడు మాత్రమే మిమ్మల్ని మీ నాయకత్వాన్ని అంగీకరిస్తారు. ఆ సమయానికి ఏంటంటే మీరు సిపిఐ సిపిఎం బిఎస్పితో పొత్తులో ఉన్నారని చెప్పి మీరు ఆ 40 స్థానాలు వాళ్ళకి కేటాయించి 135 స్థానాల్లో పోటీ చేస్తే 40 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించి ఒక్కరికి కూడా ఆ 40 నియోజకవర్గాల్లో అవకాశం ఇవ్వాలి. ఆ 3 పార్టీలు పట్టున్న నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో సిపిఐ సిపిఎం బిఎస్పీలో పట్టున్న నియోజకవర్గాలు వాళ్ళు ఇవ్వలేదు. ఒక్కరికి కూడా ఇవ్వాల. 135లో మీరు కేటాయించుకుంటారు అనుకుంటున్నాం కాబట్టి మీరు కేటాయించుకోండి అంటే 11th అవర్ వరకు ఈయన ఉన్నారు, ఆయన వస్తారు, ఈయన లేరు, ఆయన రావటం లేదని చెప్పేసి 11వ నిమిషం వరకు 11వ గంట వరకు ఏంటంటే సాయంత్రం 4 గంటలకు నామినేషన్ వెయ్యాలి అని అంటే ఉదయం కూడా జాబితా విడుదలైంది జనసేన కార్యాలయం నుంచి. వీళ్ళు ఏం చేశారు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 56 మందికి అవకాశం ఇచ్చారు 135లో. అదొక పాజిటివ్ పాయింట్. పాజిటివ్ పాయింట్. ఆ పాజిటివ్ అంశం ఏమైపోయిందంటే మరుగున పడిపోయింది. మైదుకూరులో ప్రయోగం జరగాలి, పోటీ చేయాలి. పెందటి మల్హోత్ర అతను పోటీ చేశాడు. అట్లాగే పీలేరు, బెజవాడ దినేష్, పులివెందుల, ఇట్లా పులివెందుల పీలేరు ఇవ్వడం ఏంటి? పులివెందుల పీలేరులో బలిజల సాంద్రత ఎంత?
మీకు సాంద్రత ఉన్న చోట తీవ్రత ఉన్న చోట ఇస్తే ఫలితాలు ఒకలాగా వస్తాయి. అందరూ ఓడిపోయారు. ఒక రాపాక వరప్రసాదరావు రాజోలి శ్రీరాజుడు నియోజకవర్గంలో తప్ప అందరూ ఓడిపోయారు. కాకపోతే ఇక్కడ మీకు 2019 ఎన్నికల్లో పూర్వరంగం అంటే 19 ఎన్నికలకి కళ్యాణ్ గారు సంసిద్ధులు అవుతున్నారు, సంసిద్ధులు కావటం లేదు, కాసేపు పక్కన పెడితే ఎన్నికలు ఇంకా ముంచుకొస్తున్నాయన్న సమయానికి ఏంటంటే దురంధరులు దిగ్గజాలు అనదగినటువంటి వ్యక్తులు ఈ సామాజిక వర్గంలో కొంతమంది ఉన్నారు. ఏ తోట త్రిమూర్తులు గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత యుద్ధం ప్రకటించారు, ఆ తోట త్రిమూర్తులు గారు ఉన్నారు. తర్వాత మాజీ డీజీపీ నండూరు సాంబశివరావు గారు ఉన్నారు, పంచకల్లి రమేష్ బాబు గారు ఉన్నారు, అవంతి శ్రీనివాసరావు గారు ఉన్నారు, జ్యోతుల్ నెహ్రూ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ప్రజారాజ్యంలో మనం కలిసి ప్రయాణం చేశాము. ప్రజారాజ్యం సత్ఫలితాలని ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనం చేయటం వల్ల అది కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో 14లో ఆయన పార్టీ నెలకొల్పి 14లో ఆయన పొత్తులో ఉన్న ఏ స్థానాలు కోరకుండా 19 ఎన్నికలకే ఆయన ఇటువంటి పోరాటం ఆయన చేస్తున్నారు. ఇటువంటి పోరాటం చేస్తున్నప్పుడు మనం ఆయన వెన్నుదన్నుగా నిలవాలని చెప్పి వీళ్ళందరూ కలిసి చెన్నైలో ఒక చోట వీళ్ళందరూ 40 మంది అండి, 40 మంది అసలు 40 మంది ఎన్నికల గోదాలో దిగితే 30 మంది గెలవగలిగినటువంటి వాళ్ళు, ఎన్నికలు ఎదుర్కోగలిగినటువంటి వాళ్ళు 40 మంది చెన్నైలో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కలుసుకోవాలని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎదురు చూశారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని కలవాలా, వాళ్ళని నేనేంటి కలిసేది అనే అర్థం వచ్చేలాగో లేకపోతే వాళ్ళే వచ్చి నన్ను కలవాలనే పద్ధతిలోనూ ఆయన ఉండిపోయారు, స్తబ్దుగా ఉండిపోయిన తర్వాత ఏమైంది, మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఈ ఐఏఎస్లు ఐఆర్ఎస్లు ఐపీఎస్ల గురించి ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఐఏఎస్ రిటైర్డ్, ఐపీఎస్ రిటైర్డ్, ఐఆర్ఎస్ రిటైర్డ్లు వీళ్ళు ఏంటంటేనండి పివి రావు గారు ఐఆర్ఎస్ రిటైర్డ్, తర్వాత తోట చంద్రశేఖర్ గారు ఐఏఎస్ రిటైర్డ్, లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ రిటైర్డ్, పి రామ్మోహన్ రావు గారు తమిళనాడు చీఫ్ సెక్రటరీగా చేసిన పి రామ్మోహన్ రావు గారు ఐఏఎస్ రిటైర్డ్, చింతల పార్థసారథి గారు ఐఆర్ఎస్ రిటైర్డ్. వీళ్ళందరూ ఎందుకు ఆ రోజు జనసేనలో వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేశారు. వీళ్ళల్లో రామ్మోహన్ రావు గారి మీద అందరూ పోటీ చేశారండి. విజయబాబు గారు కొంతకాలం విజయబాబు గారు వెళ్ళి మన ఆంధ్రప్రభ మాజీ సంపాదకులు, ప్రధాన సంపాదకులు మరియు ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు చేసిన సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ విజయబాబు గారు కొద్ది నెలలు జనసేనలో ఆయన జీవితంలో జనసేన రాజకీయ పార్టీలోనే ఆయన చేరారు. కొద్ది నెలల్లోనే వెలుపలికి వచ్చారు. కాసేపు అది పక్కన పెడితే వీళ్ళందరూ కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేశారంటే వాళ్ళకేదో లబ్ధి చేకూరుతుందని, లేకపోతే వాళ్ళకేదో పదవి లభిస్తుందని, లేకపోతే వాళ్ళకేదో వాళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చేస్తారని కాదు. మావాడు ముఖ్యమంత్రి అవుతాడు, మావాడు ముఖ్యమంత్రి కావాలి, మావాడు ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయితే మాకు చూడాలంది. వీళ్ళలో గెలిచే వాళ్ళు ఉంటారు, ఓడిపోయే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. మావాడు ముఖ్యమంత్రి అవుతాడు, మా వంతు ప్రయత్నం మేము చేయాలి. ఇక్కడ తోట చంద్రశేఖర్ గారి పేరు మరొకసారి నేను ప్రస్తావిస్తున్నాను. ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అప్పటికి జనసేనకు వినిపించడానికి వాయిస్ లేదు, కనిపించడానికి మన విజువల్స్ కనిపించడానికి చూపించడానికి అసలు మనకు మీడియా అంటూ లేదని ఒక సమావేశంలో చర్చ జరిగింది. వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశంలో చర్చ జరిగితే మనకి మీడియా లేకపోవడం ఏంటి, నేను వెంటనే ఏదో ఒక ఛానల్ నేను టేక్ ఓవర్ చేసేసి దానిని పార్టీ కోసం పూర్తి స్థాయిలో వినియోగిస్తానని 99 టీవీని అప్పటికప్పుడు ఆయన దానిని టేక్ ఓవర్ చేసుకుని దాని బకాయిలు కావచ్చు, దాని బాధలు కావచ్చు, దాని బాధ్యతలు కావచ్చు ఆయనను ఎత్తికెత్తుకొని ఇవాళ వరకు ఆయన 99ని కొనసాగిస్తూ వస్తున్నట్టు సంగతి మనందరికీ తెలుసు. ఇవాళకి 99 టీవీ అంటే ఆయన మధ్యలో బీఆర్ఎస్ చీఫ్ అయ్యి మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా ఇవాళకి 99 టీవీ అంటే జనసేన గొంతు వినిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారి గొంతు వినిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారిదే అనే మొన్న కూడా చిరంజీవి గారు వెళ్ళి వచ్చారు, అది వేరే విషయం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చరిత్ర చరణంలాగా మనం మాట్లాడుకుంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి నేతల్ని, వాళ్ళు నేతలా లేకపోతే వాళ్ళు బ్యూరోక్రాట్సా మరొకట ఇంకోట, వాళ్ళందరినీ అట్లాగే ప్రజల్ని ఆయన బ్లేమ్ చేస్తున్నటువంటి విధానం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒకటంటే శ్రీకాంత్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మెయిన్ థింగ్ 2014 సరే అప్పటి ఏపీ రాష్ట్ర పరిస్థితికి సంబంధించి ఆయన సపోర్ట్ చేశారు, ఓకే. బట్ అప్పటి నుంచి పార్టీ క్యాడర్కి సంబంధించి ఆయన కోసం పనిచేసే ఆ పిచ్చి అభిమానులకు సంబంధించి దిశానిర్దేశం చేయకుండా స్తబ్దుగా ఉంచడం ఒకటి. 2019లో పార్టీ అనౌన్స్ చేసే ముందుకైనా క్యాడర్కి సమాయత్తం చేయడానికి మీరు టైం ఇవ్వకుండా, ఎందుకంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా పాదయాత్ర చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన క్యాడర్ ఉంది, ఇటుది వైఎస్ఆర్సీపీకి సంబంధించి
తను 2014 నుంచి ఈవెన్ 2009 నుంచి ఆయన వెలుపలికి వచ్చినప్పటి నుంచి ఆయన కొన్ని నియోజకవర్గాల్లో తన క్యాడర్ను బలంగా పెంచుకుంటూ 2014 వచ్చేసరికి 175 నియోజకవర్గాలకు సంబంధించి అంతో ఎంతో ప్రభావాన్ని చూపించే ఒక క్యాడర్ని ఏర్పరచుకున్నారు. 2019కి వచ్చేసరికి పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాలకు సంబంధించి క్యాడర్ని సంసిద్ధం చేసుకున్నారు. ఎన్ని మాట్లాడినా 2019లో జనసేనకు సంబంధించి మీరు చెప్పిన ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళంతా తమ నియోజకవర్గాల్లో ముందు నుంచి తిరగడం కావచ్చు. అంటే ఎంతసేపు మనం ఒక్కరినే బ్లేమ్ చేయకూడదు, అధినేతను ఒక్కరినే బ్లేమ్ చేయకూడదు. ముందు నుంచి వాళ్ళ ప్రాంతాల్లో వెళ్ళి తమ క్యాడర్ని బలోపేతం చేసుకోలేదు. మీరు అన్నట్టు లాస్ట్ ఓవర్ 11th ఓవర్ అనేది అంటారు కదా, ఆ లాస్ట్ ఓవర్లో వెళ్ళేసి అప్పటికప్పుడు మేమే మీ నియోజకవర్గానికి సంబంధించి అని అంటే జనాలు ఎలా విశ్వసిస్తారు? ఎందుకు 2019లో ఆయన విస్తృతంగా పాదయాత్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొక వైపు టీడీపీ తను బలంగా దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అటు బీజేపీతో మొన్నటి వరకు పొత్తు పెట్టుకున్నారు. ఈయన 2 నాలుకలతోటి మొన్నటిదాకా ఆయన నెత్తికెత్తుకున్నారు, ప్రశ్నిస్తా అన్నారు. అప్పటిదాకా ప్రశ్నించలేదు. ఎలక్షన్ టైంకి వచ్చేసరికి మాత్రమే ప్రశ్నించేసరికి జనాలు ఎలా నమ్ముతారు? అంటే కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు ఇంతమంది పెద్ద బలగమైన వెంట ఉన్నా అప్పటికి వీళ్ళను అందులో కొంతమంది మాత్రమే ఆ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారు. మీరు చెప్పిన లిస్టులో కొంతమంది మాత్రమే బలంగా ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు కదా. ఆ విషయం కూడా మనం మాట్లాడాలి కదా. మిగతా వాళ్ళు అంటే ఎవరు? ఆ ఉన్న 135లో ఎంతమంది బిఫోర్ దట్ జనాల్లో ఉన్నారు? మీకు అదే అక్కడికే వస్తున్నా, అదే చెప్తున్నాను మీకు. బిఫోర్ దట్ కాదు, మీకు వాస్తవానికి తెలుగుదేశం అభ్యర్థులుగానే జ్యోతుల నెహ్రూ గారు పోటీ చేసిన, జ్యోతుల నెహ్రూ గారు ఇందాక మాట్లాడుకున్న పంచకీల రమేష్ బాబు గారు కావచ్చు, తోట తిరుమూర్తులు గారు కావచ్చు, వీళ్ళందరూ 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే. వీళ్ళెవరు జనసేనలో లేరు. మీకు అర్థమవుతుందా? వీళ్ళ మీద జనసేన అభ్యర్థులుగా ఎవరు పోటీ చేశారు అంటే ఇవాళకి మీరు లిస్ట్ తీసుకొని చూస్తే ఏమవుతుందంటే ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే వీళ్ళ మీద పోటీ చేశారు. అంతే కదా. జనసేన నుంచి పోటీ చేసిన వాళ్ళు కూడా ఇదే సామాజిక వర్గం నుంచి పోటీ చేసినటువంటి వాళ్ళు. వాళ్ళని ఎవరు అక్కడికే వస్తున్నా. మీరు వినండి, జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఒకవైపు, జనసేన ఇంకోవైపు కదా. ఇక్కడ ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇంకొన్ని నియోజకవర్గాలకు వెళితే పరిస్థితి ఎలా ఉందంటే వైకాపా అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు ఒకే సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గమే మెజారిటీ. వైకాపా, జనసేన మధ్యలో మీకు తెలుగుదేశం జనసేన కలిసి లేవు 2019 ఎన్నికల్లో. విడివిడిగానే ఉన్నాయి కదా. తెలుగుదేశం అభ్యర్థులు వచ్చి కమ్మ, క్షత్రియ, బీసీ గోదావరి జిల్లాలకు, ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళేటప్పటికి ఈ విధమైనటువంటి సమీకరణ కనిపించింది. కాపుల మధ్య చీలికి వస్తే కమ్మలు కానీ, క్షత్రియులు కానీ, బీసీలు కానీ వాళ్ళు శాసనసభకి ఎన్నికయ్యేటటువంటి పరిస్థితి. ఆ విధంగా ఒక సమీకరణ. ఇది ఎవరు చేశారు? ఈ మంత్రాంగం ఎవరు చేశారు? ఎక్కడ జరిగింది? ఓకే, ఈ మంత్రాంగం ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? ఎందుకు చేశారు అన్నది 2019 ఎన్నికల్లో కూడా విడివిడిగా పోటీ చేసినప్పటికీ తెలుగుదేశం, జనసేన కలిసే ఉన్నాయి, ఒక్కటే అన్న విషయం ఇక్కడ స్పష్టం చేస్తున్నాం. మనం చేయటం కాదు, అప్పుడున్న రాజకీయ విశ్లేషకులు కూడా దీని మీద అయింది. కొంత కాదు, చాలా. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు గుంటూరు సభలో ఫీల్ మై లవ్, పవన్ కళ్యాణ్ గెలిస్తే తప్పేంటి, మన గతంలో ఆయన మనకి మద్దతు ఇచ్చాడని ఆయనే అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విజువల్స్ ఉన్నాయి, ఇవాళకి ఉన్నాయి, ఏది యూట్యూబ్లో చూస్తే. అంటే మీరు ఏమనుకున్నారంటే వైకాపా రాకూడదంటే మన ఇద్దరం కలిసి కాసేపు శత్రువుల్లాగా కొంతకాలం మనం ప్రవర్తిద్దామని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకున్నారు. అంటే జగన్కి వెళ్ళేటటువంటి ఆ ఓటింగ్ సరళ ఏదైతే ఉందో దానిని పవన్ కళ్యాణ్ గారు వైకాపా ఓటుని ఆయన స్ప్లిట్ చేస్తారు, మన ఓట్లు మనకి గంపగొత్తగా, మన ఓట్లు మన క్యాడరు జాగ్రత్తగా ఉంటాయని అనుకున్నారు. కానీ ఒకసారి అవకాశం జగన్కి ఇద్దాం అనేటటువంటి మానసిక పరిస్థితుల్లోకి అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వెళ్ళిపోయారు. ఒకసారి అవకాశం ఇద్దాం జగన్కి. ఎందుకంటే ఎంతో కొంత చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కొడుకుగా ఆయన చేసిన దాంట్లో ఆయన రూపాయి చేస్తే ఆయన ₹1 అయినా చేయకపోతాడని ఒక అవకాశం ఇద్దాం అనుకుని ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఆయనకి ఇద్దాం అనుకుని అప్పటికి ఫిక్స్ అయిపోయారు. కాబట్టి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారితో సహా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం జరిగింది. వాస్తవంగా పిఠాపురం నుంచి అప్పుడే పోటీ చేస్తే అప్పుడే పిఠాపురంలో ఆయన గెలిచేటటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఓకే, గాజువాకలో కాపులు లేరని కాదు. 11th అవర్ డెసిషన్స్, భీమవరం వెళ్ళటం, గాజువాక వెళ్ళటం, ఇవన్నీ ఏంటంటే భీమవరంలో అప్పటికి 3-4 ఆశించారు ఆ స్థానాన్ని జనసేనలో. వాళ్ళు ఎవరికి ఇచ్చినా మరోలా ఉండేది. ఆల్ ఆర్ 11th అవర్ డెసిషన్స్. మీకు ఇప్పుడు నేను స్పష్టం చేస్తున్నా గాజువాక ఆయన ఎందుకు వెళ్ళారు. గాజువాకలో
మాజీ శాసనసభ్యుడైన చింతలపూడి వెంకటరామయ్య గారు, ప్రజారాజ్యంలో చింతలపూడి వెంకటరామయ్య గారు గెలిచారు. 2009లో గాజువాక నియోజకవర్గం ఏర్పడింది. పరవాడ రద్దయి పెందుర్తిలోంచి కొంత, విశాఖలోంచి కొంత వచ్చి గాజువాక కేంద్రంగా ఏర్పడింది. ఏర్పడిన తర్వాత చింతలపూడి వెంకటరామయ్య గారు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఆయన గెలిచారు. ఆయన వైజాగ్ 1, 2, 3, 4లో ఒకటి అడిగారు, సాధ్యపడలేదు. ఆయన తీసుకెళ్లి గాజువాక వేశారు. పంచకేల రమేష్ బాబు గారిని తీసుకెళ్లి పెందుర్తి వేశారు. ఆ ఎన్నికలు నేను నిర్వహించాను. నేనే ఆ ఎన్నికలు నిర్వహించినటువంటి వాడిని. వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ సమీకరణలు చేసి, అక్కడ రాజకీయాలు, స్థానిక రాజకీయాలు సమీకరణాలన్నీ చూసి, కాబట్టి అంత స్పష్టంగా సాధికారతో చెప్పగలుగుతాం. ఆయన గెలిచిన తర్వాత ఏమైందంటే 2014లో గంటా శ్రీనివాసరావు గారు, పంచకేల రమేష్ బాబు గారు, అవంతి శ్రీనివాసరావు గారు, చింతలపూడి వెంకటరామయ్య గారు నలుగురు కలిసి తెలుగుదేశంలో చేరారు. వేదిక మీద ఎవరెవరు ఉన్నారు? నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో చేరితే చింతలపూడి వెంకటరామయ్య గారికి తప్ప మిగతా ముగ్గురికి అవకాశం వచ్చింది పోటీ చేయడానికి. మిగతా ముగ్గురు, అవంతి శ్రీనివాసరావు గారు ఎంపీ అయిపోయారు, గంటా గారు మరొకసారి ఎమ్మెల్యే అయిపోయి రాష్ట్ర మంత్రి అయ్యారు, పంచకేల రమేష్ బాబు గారు ఎలమంచిలి ఎమ్మెల్యే. ఇదంతా జరిగి చింతలపూడి వెంకటరామయ్య గారు జాతరలో తప్పిపోయిన పసిపిల్లాడు లాంటి పరిస్థితి అయింది. ఈయన ఎదురు చూసి 14 అయిపోయింది కదా. 19 ఎన్నికలకు ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు సమయం ఉండగా జనసేనలో చేరారు ఆయన. చేరి రాష్ట్రంలో సభ్యత్వ నమోదు విషయంలో జనసేనలో గాజువాక ది హైయెస్ట్ అండ్ రికార్డ్ సభ్యత్వ నమోదులో నంబర్ 1 అదరగొట్టేసాడు ఆయన. ఆయన డీప్ ఫీల్డ్ వర్కర్ అండి. ఆయన చేశాడు. ఆయన చేసిన తర్వాత గాజువాకలో ఇంత సభ్యత్వమా, ఈ స్థాయిలో సభ్యత్వమా, లక్షల్లో సభ్యత్వమా, నేను గాజువాక నుంచి పోటీ చేస్తాను అన్నారు పవన్ కళ్యాణ్. అదేంటండి, నేను మళ్ళీ పోటీ చేస్తాను, నాకు అవకాశం ఇస్తారేమో, నేను ఎంత కష్టపడ్డాను, గతంలో నేను ఎమ్మెల్యేను కదా, నేనైతే తిరిగి ఏదో కింద మీద పడి గెలుస్తానండి, నాకు అవకాశం ఇవ్వండి అంటే, లేదు 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 వెంకటరామయ్య గారు మీరు పెందుర్తి వెళ్ళండి, నేను గాజువాక వచ్చి పోటీ చేస్తాను అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అయిపోయింది. ఆయన పెందుర్తిలో పోయాడు, ఈయన గాజువాకలో పోయాడు, భీమవరంలో కూడా పోయారు. అది వేరే సంగతి. భీమవరం స్థానికులకి ఎవరికైనా అవకాశం ఇచ్చి ఉంటుంటే వేరేలా ఉండేది పరిస్థితి. లేకపోతే గాజువాకలో ఆయననే ఉంచేసి ఈయన భీమవరంలో ఈయన ఉన్నా అది వేరేలా ఉండేది. అదే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తప్పులన్నీ సంస్థాగతంగా మీరు చేసేసి, మీరు ఆ తర్వాత మీరు నిందలు వేరే వాళ్ళ మీద, ప్రజల మీద, మీరు మమ్మల్ని నన్నప్పుడు ఓడించారు, నాకు అప్పుడు అవకాశం ఇవ్వలేదు. రాజకీయం అంటేనే గెలుపు ఓటమి 2 ఉంటాయి. నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలాగో రాజకీయంలో గెలుపు ఓటమి 2 ఉంటేనే రాజకీయం అవుతుంది. ఈరోజు ఓడిపోయానని బాధపడితే, ఇప్పుడు నాదెళ్ల భాస్కర్ రావు గారు 85లో ఆయన ప్రజాస్వామ్య తెలుగుదేశం బట్టి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆయనతో సహా ఎవరికి డిపాజిట్ రాకుండా 89లో మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అవలా తెనాలి నుంచి, ఆ తర్వాత ఎంపీ అవలా ఖమ్మం నుంచి, మళ్ళీ సికింద్రాబాద్కి వచ్చి పోటీ చేయలా. మీకు అర్థమవుతుంది కదా, ఇది నిరంతర ప్రయాణం అంతే. అది ఎప్పుడు నిత్యం జనాల్లో ఉండాల్సిందే, గెలుపోవటంలో పక్కన పెట్టేసుకొని పని చేయాల్సిందే. అది ఎప్పుడు హిట్ అవుతాం, ఎప్పుడు ఫట్ అవుతాం అని మనం చెప్పలేము అంతే. ముక్తాయింపు ఏంటంటే, మన భారత రాష్ట్రపతిగా చేసినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు, మా అమ్మగారిది మై మదర్స్ సాయిల్ ఈజ్ అనంతపురం డిస్టిక్, అమ్మ వాళ్ళ మూలాలు అనంతపురం జిల్లాలో ఆయన ఓడిపోయి, నీలం సంజీవ్ రెడ్డి గారు ఓడిపోయి ఎవరి చేతిలో, సాక్షాత్తు బావ తరిమిల నాగిరెడ్డి గారి చేతిలో, సిపిఐ అభ్యర్థి చేతిలో, గోరంట్ల నియోజకవర్గం నుంచి ఓడిపోయి, ఆయన ఓడిపోయాను కదా అని అనంతపురం జిల్లాలోనే ఉండి ఉన్నట్లయితే నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి అయ్యేవారు కదా. ఆయన అక్కడి నుంచి మా చిత్తూరు జిల్లాకు వచ్చాడు, శ్రీకాళహస్తికి వచ్చి అక్కడ 2 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొంది, మొదటిసారి గెలుపొందిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి, మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి, మీకు అర్థమవుతుంది కదా. ఆ తర్వాత తీరిగ్గా నింపాదిగా హిందూపురం నియోజకవర్గానికి వచ్చి లోక్సభకి ఎంపికయ్యి, లోక్సభ స్పీకర్ అయ్యి, ఆ తర్వాత భారత రాష్ట్రపతి అయ్యి, ఇందిరాగాంధీ గారిని ధిక్కరించి, అర్థమవుతుంది కదా, జనతా పార్టీలోకి వచ్చి ఆయన చేసిన విన్యాసాలు అన్నీ కావు. ఆయన ఆ రోజు నేను ఒక్కసారి ఓడిపోయిన బావ చేతిలోని బాధపడి, ఈ ప్రజలు నన్ను తిరస్కరించారు, నన్ను గుర్తించలేదని అనుకుని ఉంటే భారత రాష్ట్రపతి అయ్యేవారు కాదు. ప్రజల్ని బ్లేమ్ చేస్తే అక్కడే కూర్చుని ఉంటే అంతే కదా. మీరు కూడా ఇవాళ అప్పుడు 2019లో జరిగిపోయిన దానికి ప్రజల్ని బ్లేమ్ చేస్తున్నారు. 2024లో మీకు పట్టం కట్టారు కదా, 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేనకి అద్భుతమైన ఫలితం ఇచ్చారు, 2 లోక్సభ నియోజకవర్గాల్లో ఫలితం ఇచ్చారు. మీరు సామాజిక వర్గం యొక్క యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద సొసైటీ, యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ అని చెప్పి మిమ్మల్ని నమ్మి విశ్వసించి తెలుగుదేశం పార్టీని ఇవాళ కనీ విని ఎరుగిన విధంగా 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 175లో ఆ పార్టీ అక్కడ విజయం సాధించేటటువంటి పరిస్థితులు జనసేన పొత్తులో ఉండగా సాధ్యమైంది కదా. మీకు 21కి 21 ఇచ్చారు కదా.
అక్కడ టీడీపీ అన్ని స్థానాలు గెలిచింది అనడానికి అవునన్నా కాదన్నా కాపు సామాజిక వర్గం కాపు కాసింది అనేది వాస్తవం, అది ఎవరు కాదనలేని వాస్తవం. అది ఎందుకు మీరు దాంట్లో పొత్తులో భాగంగా సీఎంగా కనిపించకపోతారా, చూడకపోతామా అని మిమ్మల్ని ఒక చిన్న ఒక్కసారైనా ఆశ. ఆశ, ఖచ్చితంగా ఆశ ఆశ ఆశే. ఇప్పుడు మరి ఈ కామెంట్స్ రేపు ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? ఎందుకంటే కాపు సామాజిక వర్గంలో ఒక ఇంత అసహనం వచ్చింది. అంటే వెంట నిలబడడానికి అని అంటే ఇప్పుడు ఇంకోవైపు వెళ్దామన్నా అటువైపు నుంచి కూడా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా పెద్దగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాదని వైసీపీ లీడర్ ఎవరు ఆ స్థాయిలో ఎదగలేరు, ఎదిగే అవకాశం కూడా ఉండదు. అంటే వాళ్ళు కీ రోల్ పోషించవచ్చు, కానీ సీఎం అభ్యర్థిగా అంటే జగన్మోహన్ రెడ్డి తరపున సాధ్యం కాదు. మరి ఏంటి అది ఎప్పటికీ ఇంకా అలానే దశాబ్దాలు ఇంకా అలానే వెళ్ళిపోతుందా? చూడాలి ఏం జరుగుతుందో. ఓకే, ఎందుకంటే 15 సంవత్సరాలు పొత్తు కంటిన్యూ అవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ స్పష్టం చేసేసారు ఆయన. మన సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారే అని చెప్పడము, ఈ మధ్యలో లోకేష్ గారు సీఎంగా అవతరిస్తారు అంటూ ఇంకొక వార్తలు స్ప్రెడ్ అవుతూ ఉండడం, మహానాడు తర్వాత అది జరగవచ్చు అనడము. అది జరిగితే మాత్రం కాపు సామాజిక వర్గంలో చాలా చాలా వ్యతిరేకత, దానికి సంబంధించి పవన్ వెంట నడిచే అవకాశం రెండు ఉండవు అనేసి అని అంటున్నారు. దీన్ని మనం అంటే ఓట్ స్ప్లిట్ అయ్యేటటువంటి అవకాశం ఉందండి. 2029 ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత పొత్తు ధర్మంలో భాగంగా ఎన్నికలకు వెళతారు కాబట్టి 2.5 సంవత్సరాలు ముందస్తుగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తాము అని ప్రకటిస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నా ప్రాబ్లం ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు, చేసుకోవాలి కూడా. ఎర్లీగా ఎన్నికల లోకేష్ గారిని సీఎం పీఠం మీద కూర్చోబెడితే ఏంటి పరిస్థితి? అవును, ఆయనకు మనకి 29 లోపే ఆయన ఒకసారి ఒక పర్యాయం ముఖ్యమంత్రి అయితే 2029 అదే ముందస్తు ఎన్నికలకి, అదే ముందస్తుగా ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ 2.5 years పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అని చెబితే ఖచ్చితంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఓకే, అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు గారే ఉంటారని చెప్పిన తర్వాత లోకేష్ చంద్రబాబు నాయుడు గారితో అంటే 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు అని కాదు, 15 సంవత్సరాల పాటు పొత్తులో భాగంగా కొనసాగుతాము. ఇప్పటికి 60 సంవత్సరాలండి పవన్ కళ్యాణ్ గారికి. 60కి 6 పదులు 60కి చేరువవుతున్నారు, ఆయన షష్టి పూర్తికి చేరువవుతున్నారు. ఇంకో 15 సంవత్సరాలు అంటే 75 సంవత్సరాలు. మీకు అర్థమవుతుందా? అప్పటికి కార్యకర్తలకి, ద్వితీయ శ్రేణి నాయకులకి వాళ్ళకెంత వయసు వస్తుంది, వాళ్ళకెంత ఓపిక ఉంటుంది, వాళ్ళకి ఎంత పరుగు పెడతారన్నది మేము మాలాంటి వాళ్ళం పరుగు ఆపాము. పరుగు ఆపడం ఒక కళ. శోభన్ బాబు గారు చెప్పినట్టు, నటభూషణ శోభన్ బాబు గారు చెప్పినట్టు పరుగు ఆపడం ఒక కళ. మేము పరుగు ఆపాము. మేము ఎందుకు ఆపామో మాకు తెలుసు. మేము కింగ్స్ కాదు, మేము కింగ్ మేకర్స్. 2004 onwards, this is 2024, 2004 onwards, 2004, 2009, 2014, 2019, 2024 5 ఎన్నికలు మా నియోజకవర్గంలో ఎవరు శాసనసభ్యుడు కావాలో అన్నది నిర్ణయించేటటువంటి నిర్ణయాత్మక పాత్ర మాలాంటి వాళ్ళము నేను పోషిస్తున్నాను. నాతో పాటు చాలామంది క్రింద ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ కింద ఇంకో లేయర్స్లో వర్క్ చేస్తారు. అట్లా కొన్ని నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోటీ ఇవ్వాలి, ఎందుకు పోటీ ఇవ్వాలి, ఏ సామాజిక వర్గం పోటీ ఇవ్వాలి, మీకు ప్రజారాజ్యంలో కీలకమైన పాత్ర నేను పోషిస్తున్న రోజు ఇప్పటివరకు నేను చెప్పలేదు. ఫస్ట్ టైం నేను రివీల్ చేస్తున్నాను. విశాఖ జిల్లాకు సంబంధించి ఒక గౌర సామాజిక వర్గానికి చెందిన బొడ్డేటి కాశీ విశ్వనాథం అనే అతన్ని ఫైండ్ అవుట్ చేసి, హీఈస్ న్యూ టు పాలిటిక్స్, హీఈస్ ఫ్రెష్ ఫర్ పాలిటిక్స్, ఒక ఇంజనీరు, లేఅవుట్స్ డిజైన్ చేసుకున్నటువంటి ఇంజనీరు. ఈయన వస్తున్నారు. గౌర సామాజిక వర్గం అంటే అక్కడ విశాఖలో ఉన్నటువంటి కాపులందరూ వచ్చేసి కాపు సామాజిక వర్గం నుంచి అది చేయాలి, ఇది చేయాలి, పిక్ చేయాలి, వాళ్ళని చేయాలంటే నేను అన్న ఉమ్మడి విశాఖ జిల్లాలో కాపుల్ని కాసేపు పక్కన పెడితే ప్రధాన సామాజిక వర్గాలు ఏవేవి అని అడిగారు. మత్స్యకారులు, యాదవులు, గవర్లు, బ్రాహ్మణులు ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తారు. ఈ 4 సామాజిక వర్గాల యొక్క మద్దతు కావాలి. చిరంజీవి గారు ఇదే సామాజిక వర్గం. రాజకీయ పార్టీ అంటే ఏంటి? మనం విజయనగరం వెళ్తే అక్కడ ఎవరున్నారు? ఒక కొప్పుల వెలమ కావాలి, ఒక తూర్పు కాపు కావాలి విజయనగరం వెళ్ళేటప్పటికి. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఎట్లాగూ ఉంటాయండి, అవి రిజర్వ్డ్ నియోజకవర్గాలు, అక్కడ వాళ్లే పోటీ చేయాలి. శ్రీకాకుళం వెళ్ళినాం, అక్కడ కాళింగులు కావాలి, పొలినాటి వెలమలు కావాలి, ఉత్తరాంధ్ర కాపులు ఉంటారు. ఏ సామాజిక వర్గాల్ని ఏ విధంగా పార్టీకి చేరువ చేస్తే ఈ పార్టీ బలోపేతం అవుతుందని అప్పుడే ఆలోచించినటువంటి వాళ్ళం. కానీ మేమెందుకు పరుగు ఆపామంటే, మీరు చాలా ముందుకు తీసుకెళ్తారు, చాలా బాగా పరిగెడతారు, మీరు ముఖ్యమంత్రి అవుతారని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి, వాళ్ళతో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నాం కాబట్టి. ఇప్పటికైనా అంటే ఇదైతే రైట్ టైం సార్, కాపుల దగ్గర నుంచి చూస్తాం. నెక్స్ట్ టైం 2029కి మీరు ఎవరినైనా చేసుకోండి. బట్ ఇప్పుడున్న
ఈ అసహనం తగ్గాలి అని అంటే కమింగ్ డేస్లో సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న పేరు వింటే అది కూటమికి చాలా ప్లస్ అవుతుంది. వినకపోతే మాత్రము కాపుల్లో కంపల్సరీ ఆ చీలికైతే గ్యారంటీగా వస్తుంది. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు ఏ మేరకు ఈ కాపుల్లో వెలువెత్తుతున్న ఈ అంశం. ఎందుకంటే వాళ్ళు అవుతామని అన్నట్ల మీరు అవుతే మాకు హ్యాపీ అనేసి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ అవకాశం ఉంది కాబట్టి అది జరిగే లోపు రేపు రాజ్యసభ ఎంపికలో జనసేన నుంచి కాపుకు అవకాశం ఇవ్వాలి. రాజ్యసభ ఇద్దరు లోక్సభ సభ్యులు కాపులు కాబట్టి ఇద్దరిలో ఒకరు కేంద్ర మంత్రివర్గంలో ఉండాలి. అప్పుడు విశ్వాసం పెరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద. ఎవరున్నారు ఇప్పుడు? బాలశౌరి గారు ఉన్నారు, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇద్దరు లోక్సభ సభ్యులు ఒకరు జనసేన నుంచి కేంద్ర మంత్రి కావాలి. రాజ్యసభకి ఉన్నటువంటి ఒకే ఒక స్థానం జనసేనకి పెడుతున్నది కాపులకు అవకాశం ఇవ్వాలి. లింగమనేని రమేష్ ని తప్పించేసి కాదని ఇవ్వగలగాలి. ఓకే, చూద్దాం మరి ఎంతవరకు అది పాసిబుల్ అవుతుంది అనేది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.